At Anurag University, be everyone you dream to be. సరే, మనం కాసేపు ఉద్యమం పక్కన పెడతాం, మీ వ్యక్తిగత విషయాల వద్ద. అడవుల్లో ఒక 5 కిలోమీటర్లు నడడానికి కాళ్ళు నొప్పి పెడుతుంటాయి. మీరు కిలోమీటర్లు కొన్ని 40 సంవత్సరాల పాటు నడిచి ఏ పాము వస్తుందో ఏ పొయ్యి వస్తుందో తెలుసుకుంటూ కాపాడుకుంటూ పోలీసుల నుంచి రక్షణ చేసుకుంటూ ఎలా ఉన్నారండి ఇంతగా? అదే విప్లవం చేయాలనేటువంటి స్పిరిట్, విప్లవంలో కష్టాలు చాలా సహజం కాబట్టి వాటన్నిటి ఈ స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళు కష్టాలను ఎప్పుడు చిరునవ్వుతోటి భరిస్తారండి. అది ఎంత పెద్ద కష్టమైనా కానీ. నాకు కూడా పాము కరిచింది ఒకసారి. నేను చిట్యాల ప్రాంతంలో ఆర్గనైజర్గా పనిచేస్తున్నప్పుడు రాత్రులు ఒంటరిగా, నాతో దళ సభ్యులు కూడా ఎవరు నిలబడ్డ వాళ్ళు కాదు ఆ టైం లోపల. కాబట్టి నేను ఒంటరిగానే 3 ఏళ్ల దాకా తిరిగిన. 4వ సంవత్సరం నుంచి 1-2 దళ సభ్యుల తర్వాత అక్కడ రిక్రూట్ అయిన తర్వాత సంఖ్య పెరిగింది అనుకోండి. ఆ టైంలో రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు పొలం గట్ల మీద పాము కరిచింది. కరిస్తే నేనే కట్టుకొని జనరల్ గా వైద్యం చేసుకోవడం. రామనాథం మెడికల్ గైడ్ మాకందరికి ప్రారంభం నుంచి కూడా ఉంటుంది. అది మెడికల్ జ్ఞానం అందరికీ ఉంటుంది దాదాపుగా. కాబట్టి నేను ప్రాథమిక చికిత్స చేసుకొని రక్తం పిండేసి కట్టుకొని 3 గంటల దూరం, మేము దూరాన్ని మీరు కిలోమీటర్లలో లెక్క పెడితే మేము గంటలలో లెక్క పెడతాం. 3 గంటల దూరం అంటే 3 నెలల 12 కిలోమీటర్లు. కొద్దిగా స్లోగా నడిచే వాళ్ళకైతే 3-5 15. ఎలా తెలుస్తుంది? గైడ్ ఉంటారా మీకు? లేదు, మేము తిరిగే క్రమంలో అన్ని గుర్తుపెట్టుకుంటాం కదా. ఒకసారి తిరిగితే వేరు, కానీ అనేక సార్లు ఆ ప్రాంతంలో ఆర్గనైజర్ గా పనిచేస్తున్నప్పుడు ప్రతి దారి అనేక సార్లు తిరుగుతాం కదా, అట్లా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి అట్లా పాము గడిచినటువంటి అనేక రకాల ఇబ్బందులన్నింటినీ కష్టాలు బయట వాళ్ళకి భోజనాలు దొరకని మేము చిట్యాల ప్రాంతంలో పనిచేసినప్పుడు ఈ నిర్బంధం మూలంగా పాసిపోయిన అన్నం కూడా తినేది. ఒకసారి రాత్రిపూట ఒక ఇంటి దగ్గర మూట కట్టి ఇంత పచ్చడేసి ఇస్తే దాన్ని 2 పూటలు తినేవి. 2వ పూట వరకు అది నీళ్లు కాలేదు. అయినా ఒడిశాలో భోజనం కొంచెం వేరేగా ఉంటది కదా, అంత స్వీట్ ఉంటది, పెసరపప్పు ఎక్కువ వాడతారు. ఎక్కడి ప్రజల దగ్గరికి పోయినప్పుడు అక్కడి ప్రజల అలవాట్లను మన అలవాట్లుగా మార్చుకోవడం అనేది మా ఎడ్యుకేషన్. కాబట్టి పార్టీలో అట్లా మనం ఎవరి దగ్గరికి పోతే వాళ్ళతో వాళ్ళ భాష నేర్చుకోవడం, వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించడం, వాళ్ళు పెట్టిన తిండి తినడం. మన ఇష్టాలకు ప్రాధాన్యత లేదు పార్టీలో ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు పొక్కాలని తింటారు. రాత్రిపూట మిగిలినటువంటి అన్నంలో నీళ్లు పోసి పెట్టేసి తెల్లారి ఆ నీళ్ళలో కొంత అన్నం ఉంటది, దాన్ని ఒక ఉల్లికాయ ముక్కతో కట్ చేసుకుని పెట్టుకొని తింటారు. ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ తింటారు. మిగతా కాలంలో కూడా కొన్ని ఫ్యామిలీస్ తింటుంటారు. ప్రతి కుటుంబంలో పొక్కలు అనేది గుడాకు కూడా తింటారు. పొద్దున్న లెక్క నోట్లో గుడాకు పెట్టుకుంటారు. గుడాకు చాలా తింటారు. గుడాకి ఆదివాసులలో కూడా అలవాటు కాబట్టి వీళ్ళు కూడా కొద్దిమంది తంబాకు తినడము. సరే, ఇంకా అలవాట్ల గురించి కాదు, మీ వివాహం, మీ తమ్ముడు, ఇది ఒక చెప్పండి ఒకసారి. ఆయన ఎందుకు వచ్చారు అడవులోకి? ఆయన కూడా భావజాలమేనా? భావజాలమే. నేను పోయిన తర్వాత మా తమ్ముడు ఊర్లో సంఘంలో పనిచేసిండు యాక్టివ్గా కొంతకాలము. వాడు చదువుకుంటూనే పనిచేస్తున్న క్రమంలో ఎట్లాగూ ఇన్ఫార్మర్ల ద్వారా శత్రువు దృష్టిలో పడతాడు కదా. వాడిని కూడా ఒకసారి అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి మరికొండలో వదిలిపెట్టిన తర్వాత తను కూడా నాలాగే ఆలోచించి రహస్యంగా మళ్ళీ కార్యకలాపాలలో పాల్గొనేది. దాంతో పోలీసు వాళ్ళు తనను కూడా వెంటాడి పట్టుకోవాలి, చంపాలనేటువంటిది అనుకుంటున్నటువంటి కండిషన్లో తను కూడా నిర్ణయం తీసుకొని వచ్చిండు. అయితే మా తమ్ముడు పార్టీలోకి వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఈ వరంగల్ ప్రాంతానికే నేను రిక్రూట్ అయిన తెల్లారి నుంచి దూరంగా ఉన్నాను. ఎన్టీఎఫ్డీలో కొంతకాలం ఉన్నాను, కనీసం తెలంగాణ కాబట్టి. అప్పుడిప్పుడు కొద్ది ఇతర జిల్లాల వార్తలు తెలుసు. నేను ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే రాష్ట్రాలు కదా, భాష వేరు, ప్రాంతం వేరు, తెలుగు వార్తలు తెలుగు. ఈ రిక్రూట్ అయిన విషయం కూడా నాకు తెలియదు. వరంగల్ జిల్లా కమిటీ రిక్రూట్ చేసి తనని చిట్యాల ఏరియాలో పెట్టారు. ఏరియా కమిటీలోకి తీసుకున్న తర్వాత కొంతకాలం సంవత్సరం పనిచేసినాక మళ్ళీ ఆయనకున్నటువంటి టాలెంట్స్ని చూసి పట్టణ రంగంలో ఆర్గనైజర్గా పెడితే మనకు ఫ్రూట్స్ ఉంటాయని చెప్పి అప్పుడు రామకృష్ణ ఉండేవాడు, మొగిలిచెర్ల రామకృష్ణ, జిల్లా సెక్రటరీగా. వాళ్ళు ఆలోచించి మళ్ళీ మైదాన ప్రాంతం నుంచి పట్టణానికి పంపారు. కార్మిక రంగంలో ఆర్గనైజర్గా పనిచేస్తూ ఆయన లోపల నుండి గైడ్ చేసేవాడు కదా రామకృష్ణ. కాబట్టి అపాయింట్మెంట్స్ కోసం మధ్య మధ్య రిపోర్ట్స్ తీసుకోవడం, గైడ్ చేయడానికి పిలిచేవాడు. అట్లా ఉల్లిగడ్డ దామర్ అనే గ్రామానికి పిలుచుకొని, గుట్టలలో దళం ఉన్నది, ఆర్కే ఉన్నాడు, అక్కడ అపాయింట్మెంట్ పెట్టిండు. ఈ అపాయింట్మెంట్ పెట్టి ఆ రోజు మర్చిపోయారు అనమాట. 2వ రోజు తను గుర్తు చేసుకుని పంపేటప్పటికి ఆ అపాయింట్మెంట్ పెట్టిన ఇంటి వాడే ఇన్ఫార్మరు. వీడు వచ్చిన అపాయింట్మెంట్కు ఇటు నుంచి ఆర్కే నుంచి మనిషి రాలేదు కాబట్టి పడుకున్నాడు అక్కడ, తెల్లవారు వస్తారు కావచ్చు అని. రాత్రి ఎత్తుకొని రేపు చిత్రహింసలు పెట్టి గుటకప్ ఎన్కౌంటర్లో అదే ఉల్లిగడ్డ దామర గుట్టలలో చంపేశారు. 1997 నవంబర్ 15వ తారీఖు. ఈ ఎన్కౌంటర్లో తనను చంపేసిన విషయం నేను అప్పుడు ఎన్టీఎఫ్డీ ఏటనగరం ప్రాంతంలో ఉన్నా. నేను టీచర్లు అందరితో బాగుండేది అప్పుడు ఆర్గనైజేషనల్గా. అప్పుడప్పుడు పిలిచి కొద్దిగా మోటివేషన్ మీటింగ్స్ ఇవన్నీ చేసేది. 20 మంది టీచర్లతోటి మీటింగ్ పెడదామని చెప్పి వాళ్ళకి ముందే ప్లాన్ చేస్తే వాళ్ళందరూ వచ్చిన ఏటనగరం టీచర్స్ అందరు 15-20 మంది ఐలాపురం అనే అడవిలో పెట్టిన ఊర్లో అపాయింట్మెంట్స్ అంతా. వాళ్ళు ఆ రోజు డైలీ పేపర్స్ పట్టుకొని వచ్చిండ్రు.
మా సొంత పేర్లతో ఎక్కడ ఉండం కదా మేము. సుదర్శన్ అనేది నా పేరు కాబట్టి వాళ్ళందరూ వచ్చి అన్న ఎవరు ఎన్కౌంటర్ అయింది అని పేపర్ ఇస్తే ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు. రాగానే జనరల్గా ఇస్తారు కాబట్టి డైలీ పేపర్ చూడగానే మా తమ్ముడు ఎన్కౌంటర్, వాడి ఫోటో ఉంది, ముప్పి నాగేశ్వరరావు ఎన్కౌంటర్ అనేది. షాక్ నేను నా దుఃఖాన్ని నా లోపలనే పెట్టుకొని, నా తమ్ముడు అనేది కూడా వాళ్ళకి ఏం చెప్పలేదు, పేపర్ పక్కన పెట్టి ఆ రోజు 4-5 గంటలు వాళ్ళతో మీటింగ్ చేసి వాళ్ళని పంపించి అట్లా నాకు అర్థమైంది. డైలీ పేపర్ చూడడం ద్వారా తమ్ముడు ఎన్కౌంటర్లో చనిపోయింది అనేది. మీ వివాహం 92లో చేసుకున్నాను, రేటునగర్లో ఉన్నప్పుడే. ఓకే సార్, ఇంతకాలం పనిచేస్తారు కదా, ఎప్పుడైనా అనిపించలేదు అమ్మా నాన్న చూద్దాం? అనిపిస్తుంది సార్, ఎవరికి అనిపించదు, అందరికీ అనిపించాలనేది ఉంటే సహజం, మానవ సహజం కదా. అంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళలోని మీ అమ్మా నాన్న చూసుకుంటారు, దాన్ని కాదన్న కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు కదా. గుర్తుకొస్తారు, అంటే మా స్పిరిట్ అలాంటి గుర్తుకొస్తే చూడలేని పరిస్థితి ఒకటి, రాజ్య నిర్బంధం అనేటువంటిది అట్లాంటిది. నేను పోయిన తర్వాత మా కుటుంబాన్ని ఎన్ని వేధింపులు చేసినారు, ఎన్నిసార్లు ఇల్లు కూలగొట్టినారు, సోషల్ బైకాట్ చేసినారు, ఊరి నుంచి ఎవరు మాట్లాడినా వాళ్ళని తంతమని అంటే ఎవరు మాట్లాడలేదు, ఒక రకంగా వెలివేసిండ్రు. అనేక సార్లు వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి పిలిచి చిత్రహింసలు పెట్టారు. మా తమ్ముడు కూడా అట్లయే ఇక్కడ ఉంటే చచ్చిపోతాడనే దగ్గర నుంచి చివరికి వాడు కూడా రిక్రూట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా మా కుటుంబం మొన్నటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నిర్బంధం. కాబట్టి మాకు ఏం స్పిరిట్ అంటే ముందు నుంచి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఒకటో సమాజం అనేది కుటుంబం కాదు సమాజం అని చెప్పి వర్గం కోసం మేము ఆలోచించిపోయినాం. కాబట్టి ఈ పోయినటువంటి వాళ్ళు తిరిగి కుటుంబ బంధనాలు అనేటువంటి మనం మిగుల్చుకొని మధ్య మధ్య కంటిన్యూ చేస్తే అది విప్లవకారుడు ఎప్పుడు బలహీన పడతాడు. శత్రువు ఆ బలహీనతను ఆసరా చేసుకుని వాళ్ళ మీద ప్రెజర్ చేసి కూడా మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఆలోచించి సమాజం కోసమే త్యాగం చేద్దామని నిర్ణయించుకున్నాం. కాబట్టి తిరిగి కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా అదనంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేసినట్టు అవుతుంది. అట్లాంటి బంధనాలు అనేది కూడా మనం ఉంచుకోవద్దు మైండ్ లో. కాబట్టి మేము ఎప్పుడో ఈ స్పిరిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రేమ ఉండదా అంటే ప్రేమ ఉంటది ఖచ్చితంగా, మిగతా అమ్మాయిని చూసినప్పుడు గుర్తొస్తారు. కానీ అయినప్పటికీ మనం సమాజం కోసం త్యాగం చేయాలి కాబట్టి వాటన్నిటిని మనం మన లోపల దాచుకొని